బిగ్ టీవీతో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి అనేవాడు అక్కడ మిర్యాల కూడా కంప్లైంట్ ఇచ్చారండి. మా తమ్ముడు వల్ల, మీ సిస్టర్ కూడా మా తమ్ముడు, మా అన్న వల్ల, విష్ణు వల్ల ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. దానిపై మీరేమంటారు? మేము ప్రాణహాని చేయగలిగే వాళ్ళం అయితే మేము కంప్లైంట్ అనేది ఇచ్చేవాళ్ళమే కాదు కదా, డైరెక్ట్గా మేమే ఏదో ఒకటి చూసుకునే వాళ్ళం కదా. మాకేముందండి మేము ఏమైనా చేయడానికి? మా దగ్గర ఏమీ లేకే కదా మిమ్మల్ని ఆశ్రయించి మేము పోరాడుతుంది. అయితే నేను పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలిశాను. మంగళగిరి స్టేషన్లో సిఐ గారిని కలిశానండి. సిఐ గారు ఆ పిల్ల మేజరు, అంతకుముందే మీ మీద కంప్లైంట్ ఇచ్చింది, నేను ఇలా లేడీ గారు తెలుపుదా మా అమ్మ వాళ్ళతో ఉండదని చెప్పి అంతకుముందే కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు కూడా మిమ్మల్ని పిలిచి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వెళ్ళిపోయి కూడా మీడియాలో నేను అంతా మెంటల్గా అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను అంతా మేజర్ని అని చెప్పని ఆ పిల్లకి అంత కరాకండ చూస్తుంది. కాబట్టి మేమేం చేయలేము. మీ దగ్గర కూడా మానసికంగా బాధని ఎటువంటి సర్టిఫికేట్ కూడా లేదు కాబట్టి మేమేం చేయలేము అని చెప్పారు. సిఏ గారు అన్నారు. కొంచెం పిలిపించి ఒకసారి మానసికంగా వైద్యులు పరిచయించండి సార్ అంటేను ఆ పిల్ల మేజర్ అయిపోయింది రా అబ్బాయి, మేమేం చేయలేము అని చెప్పని సిఏ గారు అంటం జరిగింది. పైగా ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసరికి ఆ లేడీ అగురితోని కోటపల్లిలోని ఒక ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో మీ చెల్లి లాంటి వాళ్ళు ఇంకొక 5 ఉన్నారు. ఇద్దరేమో పెళ్ళైన వాళ్ళు, ముగ్గురేమో పెళ్లి కాని వాళ్ళు, ఆడపిల్లలేను అని చెప్పని సిఏ గారు చెప్పడం జరిగింది. అది ఏదేమైనా మీ చెల్లి డిసైడ్ చేసుకుని రావాలి, కానీ మీ చెల్లి కరాఖండిగా మీరు వద్దని చెప్పాల్సింది. కంప్లైంట్ ఇచ్చింది, ప్రాణహాని ఉంది నా కుటుంబం వల్ల, విష్ణు వల్ల అని పదే మీడియాలో చెప్తున్నారు. ప్రాణహాని చేయడానికి నేనేం చేస్తానండి? నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? నా దగ్గర ఏముందని చేస్తాను ప్రాణహాని? ఏమైనా చేయడానికి నా దగ్గర ఏమైనా స్కోప్ ఉందా చెప్పండి? ఏముంది? నేనేం చేస్తాను ప్రాణహాని? నేను ప్రాణహాని చేసేవాడిని అయితే డైరెక్ట్గా వెళ్ళి ఎదుర్కొనేవాడిని, కానీ ఇలా పోలీసులను ఆశ్రయించేవాడికి అయితే కాదు, మీడియాని ఆశ్రయించేవాడిని కాదు. అది నేను కూడా ఇంకా సిఏ గారు చెప్పిన మాటలను బట్టి నేను ఇక వదిలేసుకుందాము. మీడియా అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. మీ బిగ్ టీవీ కానివ్వండి, ఇంకా ఇతర మీడియా ఛానల్స్ కానివ్వండి, నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా నేను వదిలేసుకుందాము. ఈ 2 ఇక్కడ ఊర్లోనే తిరగలేకపోతున్నాను. మామూలుగా వెళ్ళి ఏదైనా టిఫిన్ తెచ్చుకుంటా బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. అంటే ఎందువల్ల వెళ్ళలేకపోతున్నారు? ఏం జరిగింది? ఇలా మీడియా అంతా గుచ్చిగా ఆ పిల్ల చేసిన పనికి కానీ, ఆ లేడీ అఘోరి చేసిన పనికి కానీ ఇలా పేరంతా బాగా ఖరాబ్ అయిపోయి వెళ్ళలేకపోతున్నాం. బాగా వీడియోస్ ట్రోల్స్ అవడం కానీ, అందుకని 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడ ఉండలేమని చెప్పని ఏదో ఎక్కడో చోటకి వెళ్ళి బతుకు తెరుగు కోసం ఏదో పని చేసుకోవాలి. కాబట్టి మేము ఇంకెన్నాళ్ళని పోరాడతాము. మాకు పని చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది. సో మేము ఇంకా ఏం పని చేయటంతో మీ నాన్న పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు అని అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? పర్లేదండి, నేను చూసుకుంటాను మా నాన్నగారి గురించి. నేను ఏదైనా ఒక చిన్న షాప్ అయినా పెట్టుకోగలను, లేదా ర్యాపిడో, ఊబర్ ఇలాంటివి ఏమైనా చేసుకోగలను. నేను పర్లేదు. మొన్నటిదాకా కూడా అలానే చేసుకున్నాను. మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు అంటే వాళ్ళకి భయపడి మీరు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా లేకపోతే ఏంటండి? ఇక్కడ చూస్తుంటే పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు, ప్రభుత్వం పట్టించుకోలేకపోతున్నారు. కానీ మీడియా ఒక్కటి మాత్రం మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టే కదా. ఇంకా ఈ విషయంలో మాత్రం లేడీ అఘోరి గెలిచింది. మేము ఇంకా పోరాడలేము, ఎందుకంటే మేము పోరాడేంత శక్తి కూడా మా దగ్గర లేదు. నేను ఏదో ఒకటి చేస్తే కానీ ఇల్లు కడదు నాకు. అలాంటిది ఇంకా ఎన్నాళ్ళని ఇంకా ఆపుకొని ఏ పని చేయకుండా ఇంకా ఎన్నాళ్ళని పోరాడగలను నేను? అంటే మీరు ఓన్లీ మంగళగిరే కలిసారా? ఇంకా ఉన్నతాధికారులు కలవచ్చు కదా, కలవలేదా? లేదండి, ఉన్నతాధికారులు ఎవరు, పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. ఇంకా ఉన్నతాధికారులు ఎవరిని కలవమంటారు? నాకు ఎవరు తెలుసు చెప్పండి? నాకు ఎవరు తెలియదు. నాకు పోలీసులను ఆశ్రయించడం, ఇలా మీడియాని మిమ్మల్ని కలవడమే తప్పించి నాకు ఎవరు తెలియదు. తెలుసుంటే ఈ పాటికి నేను ఇంత ఇదిగా ఉండేవాడిని కాదు. ఆ ఉన్నతాధికారులు కూడా ఈ వీడియో ఒకరు చూస్తారా? చూడలేదా చెప్పండి? చూడలేదంటారు. ఈ వీడియోలు ఏం చూడలేదంటారా? సాయం చేయాలనుకునే వాళ్ళైతే ఎప్పుడో చేసేవాళ్ళు. లేదు, మాకు ఇంకా న్యాయం జరగదని అనిపించింది. ఇంకా మేము కూడా ఇంకా ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ఏమనుకుంటున్నారు? ఇంకా డిసైడ్ అవ్వాలండి. 2 రోజుల్లోనే డిసైడ్ అయ్యి వెళ్ళిపోతామండి. అంటే ఇప్పుడు మీ సిస్టర్ మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? మరి నేనేం చెప్పదలుచుకోవట్లేదండి. తను రావాలనుకుంటే రమ్మని చెప్పండి, అంతే. అంటే రావాలనుకుంటే మీరు వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా. మంగళగిరి వచ్చి పోలీసుల దగ్గర నా నెంబర్ ఉందండి.
ఆడికి వచ్చి చూస్తే చాలు పోలీసులే నన్ను పిలిపిస్తారు. అప్పుడు ఆ పిల్ల రావాలనుకుంటే కనుక మేము ఆ పిల్లని తీసుకెళ్తే సిద్ధంగా ఉన్నాం. అంటే వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మీ దగ్గరికి వస్తుందని మీరు అనుకుంటారా? లేదండి, నా కంప్లైంట్ నాకైతే అనుకోవట్లేదు. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆమె దగ్గరుండి ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిందండి, హైవే మీద, రోడ్ల మీద. రేపు ఎప్పుడన్నా చెప్పడానికి బాధగా ఉంది. ఆమెతో పాటు ఉంటే మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఒక స్నానం అన్నా సరే ఎక్కడ చేస్తారండి? రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎక్కడ చేస్తారు? ఒక బాత్రూమ్ అయినా సరే రోడ్డు మీద చేయాల్సి వస్తుంది. అదొకటి గుర్తుంచుకోమనండి, ఒకసారి కన్నా ఆలోచించుకోమనండి. మనం పెంచిన విధానం ఎలా ఉందండి? ఎక్కడైనా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు మనం యూరిన్ టాయిలెట్ ఏదైనా వస్తే మాత్రం ఏదైనా పెద్ద హోటల్లోకి కానీ వెళ్ళి మనం కాలు గుర్తెళ్ళి తీర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ స్కోప్ వాళ్ళకి లేదు, ఎవరు రానిరు కూడా. ఇప్పుడు అవన్నీ ఆ పిల్ల ఆలోచించుకుని రావడమా, ఆమెతోనే ఉండిపోవడమా అనేది ఇంకా ఆ పిల్ల ఇష్టం. మేము ఇంకా వదిలేసుకుంటున్నాం, మాకు పరువు చాలా పోతుంది. అందుకని ఇంక మేము కూడా దూరంగా వెళ్ళిపోదాము, వదిలేసుకుందాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. కోటి గారు, అంటే ఇప్పుడు మొదటి దశ అయిపోయింది, ఇంకా 12 దశలు ఉన్నాయి, ఇంకా చేయాలి పూజలు అని, నేను అక్కడే ఉంటాను అని మీ అమ్మాయి చెబుతుంది. మీరేమంటున్నారు? నేను పిల్లల్ని వదిలేసుకున్నాను అండి, చచ్చిపోయింది అనుకుంటున్నాను. పిల్ల చనిపోయిందని అనుకుంటున్నా, నాకుందకే బిడ్డ అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీడియా వాళ్ళు మాకు ఇంత హెల్ప్ చేస్తున్నా సరే, కనీసం సత్యరీత్యా సార్వభౌమాధికారం వాళ్ళ చేతిలో ఉండే పోలీసులు కూడా మాకు అగౌరి మీద కేసు కడతాకే భయపడుతున్నారు. మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలను ట్రాప్ చేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వాన్ని నిందించిన మాటలు మనం చాలా ప్రశ్నించిన మాటలు చాలా విన్నాం. మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలోనే నా బిడ్డ అపహరించబడితే మరి ఆయన్ని వేడుకొని నేను దండం పెట్టి వేడుకున్నా. ఆయన చూసే ఉంటారు కదా వీడియో. మరి ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుతారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. మరి ఆయనైనా స్పందించి మా ప్రభుత్వ హయాంలో ఒక మన మంగళగిరి రాజధాని ప్రాంతంలో పిల్లలు ఇలా వెళ్ళటం ఏంటి అనే ఉద్దేశంతో ఆయన తీసుకునే సరే పోలీసు వారికి తెలియపరిచి వాళ్ళని కేసు తీసుకుని వాళ్ళని విచారించడం చెబుతారని చెప్పి నేను వేడుకున్నప్పుడు కూడా అది ఒక పవన్ కళ్యాణ్ వల్ల ఇదని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఊరోజులు అంటే శ్రీనివాస్ వల్ల భయపడి ఊరోజులు వెళ్ళిపోతున్నారా ఏంటండి? అల్లు శ్రీనివాస్ అలియాస్ రేడియోగా చాలా మంది అవుతుంది. కనీసం వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు ఆ మేసుని కారుకి దొరక నెంబర్ ప్లేట్ లేదు, ఒక నెంబర్ లేదు, అయినా సరే తిరుగుతున్నా కానీ పోలీస్ శాఖ అనే వాళ్ళు ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఆ కారు ఇప్పుడు మనం ఏదైనా హెల్మెట్ లేకుండా వెళ్తేనే ఏదైనా తీసుకెళ్తుంటే బండి 2 వీలర్ల మీద మన నెంబర్ ప్లేట్ లేదు, మన ఆపి 500 రూపాయలు 1500 రూపాయలు ఫైన్ వేస్తారు. కానీ పోలీసులు ఒక 10 లక్షల రూపాయల కారు నెంబర్ ప్లేట్లే కాకుండా హల్చల్ చేస్తూ పోలీసులను కొడుతూ ఒక విలేకరులను కొడుతూ ఇట్లా చేస్తున్నా లేడీ అకౌంట్ని ఎదుర్కోలేని పోలీస్ శాఖ, హోంశాఖ మినిస్టర్ వంగలపూడి అనిత గారు స్పందిస్తారా? ఒక ఆడపిల్లగా ఇలా జరిగిందని చెప్పి ఆమె ఇంతవరకు ఇది లేదు. అంటే ఇప్పుడు ప్రాణహాని ఉంది, మా కుటుంబం వల్ల విష్ణు వల్ల ప్రాణహాని ఉందని మీడియా కంప్లైంట్ ఇచ్చారండి. దాని మీద మీరేం మాట్లాడతారు? వాస్తవంగా విష్ణు వల్ల కానీ మా కుటుంబం వల్ల కానీ ప్రాణహాని అనేది ఉండదండి. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చినా సరే సాధారణంగా ఆహ్వానిస్తాం, తీసుకుంటాం. చక్కగా బీటెక్ పూర్తి చేయించేసి మనకు తోసిన మంచి ఎవరిని చూసి పెళ్లి చేస్తాం. అంటే మీరు మీతో ఫోన్లు మాట్లాడారా? లేకపోతే అసలు మనకు ఫోన్ కాంటాక్ట్లు లేవరా, సీట్లేదు నా పిల్ల, ఫోనే మాట్లాడతా. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, మాత దగ్గరే ఉంటాను నేను అంటున్నా కదా సార్, నేను ఇప్పుడు మీడియాకి చెబుతున్నాగా రాను అని ఆ పిల్ల కరాకడ చెబుతుంది. నాకు ఆడపిల్ల లేదు, చచ్చిపోయింది, చనిపోయింది ఆడపిల్ల. అవసరమైతే రేపు అమావాస్యకి దుర్గా ఘాటి దగ్గర, పుష్కర ఘాటి దగ్గర పిండం పెట్టేస్తా పిల్లకి వేద మంత్రాలతో. లేదు కాకపోతే నాకు కడుపు పుట్టిన నేరానికి ఆ పిల్ల పుట్ట ఒక ఎన్లాజ్మెంట్ చేసేసి ఇంట్లో దండేస్తాకనే ఉంటుందని చెప్పి అది ఒకటి చేపిస్తాను. ఎందుకు ఇంతకాలం 23 సంవత్సరాలు తిరిగిన మమకారం ఉంటుంది కదా, ఆప్యాయత రాగాలు. అంతే సార్, మేము కోర. ఇప్పుడు అసలు మేము బయటకు వెళ్ళాలంటే కూడా కొంచెం బాధగా ఉంది. ముఖం చూపించలేకపోతున్నాం. ఈ ఊరిలో వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అది అంటే మీరు కానీ మీరు ఇంతకాలం కూడా మీరు మీడియా వాళ్ళు ఎంత ఫోర్స్ చేసి ఇంత సహాయం చేస్తున్నారు కదా, పోలీసు వాళ్ళకి మీరు కూడా వెళ్ళారు, అడిగారు. మరి వాళ్ళ స్పందన లేదు, కేసు తీసుకోవడం లేదు.
ఇదే మన పోలీస్ శాఖ, మన ఆంధ్రప్రదేశ్, మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ రాజ్యాంగ సభ్యతత్వం అంటే ఇదా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే కేసు కూడా తీసుకెళ్ళని అసమర్థ పోలీస్ శాఖ. అసమర్థ ప్రభుత్వమా సమర్థ ప్రభుత్వం? ఇది అర్థం కావట్లా. హర హర మహాదేవ్. ఓం నమ శివ. అఘోరికాళీ నమ, గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. ఈరోజు మేము సోమనాథ్కు చేరుకున్నాం. మంచిగా ఘనంగా, మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రజలు కూడా చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళని కూడా ఆశీర్వదించి ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది ఉజ్జయిన్కు. ఉజ్జయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చెప్తాను, శ్మశానంలో చూపిస్తాను. ఇది మొదటి జ్యోతిర్లింగం. సో ఈ ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఎంతో చక్కగా జరిగిన దర్శనం. స్వామి అసలు శివయ్య అయితే ఎంత బాగున్నారంటే చాలా అంటే చాలా బాగున్నారు. సో ఫస్ట్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఉజ్జయిన్ వెళ్తున్నాము. అక్కడ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పెడతాము. హర 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 మహాదేవ్. మహాదేవ్. మేము ఇదే చెప్పగలుగుతున్నాం. ఎవరు ఎంతమంది ఎలా అనుకున్నా సరే మమ్మల్ని, మేమేంటో మాకు తెలుసు, భగవంతుని తెలుసు. మీరు ఏమనుకున్నా సరే మాకు అంత ఫరకేం పడదు. మీరు ఇంకా అనుకోండి, కానీ నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు. నా పోరాటం, నా ధర్మం గురించి, నా సాధన నన్ను చేసుకొనివ్వండి. మీరు ఆనందంగా ఉండండి, నన్ను ఆనందంగా ఉండేలాగా చూడండి. హర హర మహాదేవ్. జై సోమనాథ్. ఇది సోమనాథ్ టెంపుల్. ఇక్కడ సోమనాథ్, ఇది మెయిన్ సోమనాథ్ టెంపుల్. చాలా బాగుంది అసలు. అమ్మ ఇది కొత్తగా పెట్టారా? ఇది కొత్తగా 17 సార్లు ధ్వంసమైనా సరే ఇది మళ్ళీ మంచిగా ఇక్కడ ఆర్కిటెక్ట్ ఉన్నట్టు ఇంకెక్కడ ఉండదు. ఇంత మంచి పవిత్రమైన గుడి మొత్తం